హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి 2025లో రాబోతున్న గ్రహణాల గురించి అయితే తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే 2025లో 4 గ్రహణాలు అయితే ఏర్పడబోతున్నాయి. అవి ఏంటి అన్నట్లయితే 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. ఓకేనా? ఆ 2 చంద్రగ్రహణాలలో ఫస్ట్ చంద్రగ్రహణం అనేది ఎప్పుడు ఏర్పడబోతుంది అంటే మార్చి 14వ తేదీన ఏర్పడుతుంది. ఈ మార్చి 14వ తేదీ 2025 సంవత్సరంలో అది సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతుందండి. ఓకేనా? ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడడం వల్ల ఇది కూడా మనకి ఎప్పుడు ఏర్పడుతుంది అని చూసుకున్నట్లయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పగటిపూట రాబోతుంది. పగటిపూట రాబోతుంది. అందులోన మన భారతదేశంలో ఇది కనిపించదు. ఓకేనా? ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదండి. ఓకేనా? మన ఇండియాలో గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించడం అవసరం లేదు. అంటే బయట రాకుండా అయితే ఉండాలండి. ఎందుకంటే ఈ గ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని డేంజరస్ కిరణాలు అయితే రిలీజ్ అవుతాయన్నమాట. అందువల్ల మనము బయట రాకుండా ఉన్నట్లయితే మనము చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే మన పుట్టబోయే బిడ్డ అనేది అంగవైకల్యంగా పుట్టకుండా ఉంటుందండి. ఓకేనా? కొన్ని డేంజరస్ కిరణాలు ఏర్పడడం వల్ల అది మన కడుపు మీద పడితే ఆ బిడ్డకి చేరి మన బిడ్డ అంగవైకల్యంగా పుడుతుంది. అందువల్ల మనము బయట రాకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ఓకేనా? ఇంకా పగటిపూట ఈ చంద్రగ్రహణం రాబోతుంది కాబట్టి గర్భవతులు అంటే పట్టు విడుపు స్నానాలు అయితే చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. గ్రహణము సమయాల గురించి కూడా మనము నెక్స్ట్ వీడియోలో అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? పట్టు విడుపు స్నానాలు అయితే చేసుకోవచ్చు. ఇంకా చాలామంది చెప్తూ ఉంటారండి. ఓకేనా? గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాలి అని అడుగుతూ ఉంటారు. అవి ఏమీ అవసరం లేదు. ఓకేనా? ఇది 2025లో రాబోతున్న ఇది అమెరికా, పశ్చిమ ఐరోపా, పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రాలలో అయితే కనిపించడం జరుగుతుంది. ఓకేనా? అక్కడైతే గర్భవతులు చాలా స్ట్రిక్ట్గా అయితే ఉండాలండి. ఇంకా చాలామంది చెప్తుంటారు గర్భం దాల్చిన తర్వాత గ్రహణాలు పడినప్పుడు కూరగాయలు కట్ చేయకూడదు, అన్నం అనేది తీసుకోకూడదు, తినకూడదు, అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి, పట్టు విడుపు స్నానాలు చేయాలి అంటూ ఉంటారు. మన దేశంలో కనిపించదు కాబట్టి పట్టు విడుపు స్నానాలు కూడా కొంచెం అంటే చేస్తే చేయొచ్చు, చేయకపోతే లేదండి. ఓకేనా? బయటకు రాకుండా అయితే ఉండాలి. మన గ్రహణం కనిపించినా కనిపించకపోయినా బయట రాకుండా ఉన్నట్లయితే మన బిడ్డకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇదైతే ఖచ్చితంగా పాటించండి. ఓకేనా? ఇక పట్టు విడుపు స్నానాలు అయితే మీ ఇష్టం అండి. అది గ్రహణం అనేది ఏర్పడితే ఖచ్చితంగా పట్టు విడుపు స్నానం అయితే చెయ్యాలి. అంటే మన భారతదేశంలో కనిపించదు కాబట్టి అది మీ ఇష్టం. ఓకేనా? ఇంకా చాలామంది పూర్వీకులు చెప్తూ ఉంటారనమాట. అంటే కూరగాయలు కట్ చేయకూడదు, ఫుడ్ తినకూడదు, అవన్నీ ఏం లేదండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.